500, 1000 నోట్లు రద్దు చేయటం చరిత్రాత్మక ఘటనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాన నిర్ణయం సువర్ణాధ్యాయానికి నాంది పలికిందని స్పష్టం చేశారు. నేరాలు, ఘోరాలు, అరాచకాలు చేసేవారికి ఈ నోట్ల రద్దుతో అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజకీయాన్ని వ్యాపారం చేయాలనుకునే వారికి ముకుతాడు వేసినట్లేనని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధానమంత్రి గారు ఒక అర్ధరాత్రి డెసిషన్ చాలా బాగా నిర్ణయం చేశారు. బోల్డ్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం నోట్లని ఏవైతున్నాయో 500, 1000 రూపాయల నోట్లని రద్దు చేశారు. ఇది ఒక చరిత్రలో మిగిలిపోయే సంఘటన అని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను. ఇది ఒక హిస్టారికల్ డెసిషన్. దీనివల్ల రాజకీయ అవినీతి పోతుంది, ఓటర్లకు డబ్బులు ఇచ్చేది పోతుంది. ఫస్ట్ అరాచక శక్తులు వీళ్ళందరూ కూడా కొంతమంది వచ్చి రాజకీయాలను వ్యాపారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. నీతి నిజాయితీగా రాజకీయం చేయాలనుకుంటే వాళ్ళకి ఆనందంగా ఉంటుంది. భవిష్యత్తులో మంచి వ్యక్తులు రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సంఘ విద్రోహ శక్తులు ఉన్నారు, స్మగ్లర్స్ ఉన్నారు, డ్రగ్ మనీ వస్తూ ఉంది, ఇంకో పక్క టెర్రరిస్టులు ఉన్నారు, ఎక్స్ట్రీమిస్టులు ఉన్నారు, కొన్ని అసోసియేషన్లు డబ్బుల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నిటికి కూడా ఈరోజు ఇది పరిష్కార మార్గం అవుతుంది.